హాయ్ అండి అందరికీ. నాన్నగారి స్వగ్రామమైన జగ్గంపేట మా సొంతూరుకి ఇవాళ వచ్చామండి. మా తాతయ్య గారు మిలిటరీలో దేశానికి చేసిన సేవలకు గాను ఆయన గౌరవార్థం ఈ పొలాన్ని అయితే ఇవ్వడం జరిగిందండి. ఆయన మా మధ్యన భౌతికంగా లేకపోయినా కానీ మా తాతయ్య గారు నాన్నగారు ఇద్దరు కూడా కాలం చేశారు. వారు మా మధ్యన భౌతికంగా లేకపోయినా కానీ వారు మిగిల్చిన ఆ జ్ఞాపకాలన్నింటిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిసారి మేము జగ్గంపేట వచ్చామంటే వారి కొడుకులు మనవాళ్ళు మనవరాళ్ళు మేమందరం కూడా వారు బ్రతుకున్న నాళ్ళు కూడా మేము ఇక్కడికి వచ్చి వారితో టైం స్పెండ్ చేశాము. వారు లేకపోయినా సరే మేము ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం కూడా అప్పుడప్పుడు చూసుకుంటూ వెళ్తూ ఉంటాం. మేము ఇక్కడ రాగానే మమ్మల్ని చూసి ఈ పంట అంతా కూడా మమ్మల్ని చూసి వెల్కమ్ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. మాకు ఎంతగానో ఓ పక్కన సంతోషంగా ఉన్నాం, పక్కన ఎంతగానో వారు లేరన్న బాధ ఎంతైతే ఉంది. వారి దీవెనలు ఎప్పుడు కూడా మా కుటుంబం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. మేము ఎప్పుడు కూడా వారు ఇచ్చిన ఏ ఆస్తినైనా సరే మేము మా తరతరాలకు మేము కాపాడుకుంటూ జాగ్రత్తగా మేము అందరం కలిసిమెలిసి ఉండేటట్టుగా వారి దీవెనలు మా మీద ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఎంతగానో సంతోషంగా ఉంది. ఇక్కడ ఇలా ఇవాళ మా తాతయ్య గారు పొలం దగ్గర మేము టైం స్పెండ్ చేయడం అనేది మాకు సంతోషంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా ఈ వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.